హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగని అపార్థం చేసుకున్నాడని విని తట్టుకోలేక పాపం హార్ట్అటాక్ వస్తుంది లక్ష్మికి. లక్ష్మిని గంగ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. కానీ వాళ్ళకి డబ్బులు కట్టడానికి, హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ మనీని రుద్ర ఇస్తాడు. రుద్ర ఇచ్చి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా శకుంతల, విజయేంద్ర హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి కార్ సౌండ్ రావడంతో ఇదేంటి ఇంత రాత్రి మన ఇంటికి ఎవరు వస్తున్నారు అని శకుంతల చూస్తూ ఉంటే రుద్ర ఒంటరిగా కార్లో ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా విజయేంద్ర షాక్ అయిపోతారు. రుద్ర ఆగు, నువ్వొచ్చావు, మరి గంగ ఎక్కడా అని అడుగుతారు. తను రాదు పెదనాన్న అని అంటారు. రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శకుంతల అండ్ ఇషిక అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. అన్నయ్య ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు ప్రీతి. అవును, గంగ ఈ ఇంటికి ఎప్పటికీ రాదు. ఎందుకంటే తను నాకు భార్యగా ఉండే స్థానాన్ని కోల్పోయింది కాబట్టి, తను నా నమ్మకాన్ని చెరిపేసింది కాబట్టి అని అంటారు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు రుద్ర అని అడుగుతారు విజయేంద్ర. పెదనాన్న, ఆ రోజు రిసెప్షన్లో పోలీసులు వచ్చి నేను గంగ క్లోజ్గా ఉన్న ఫోటోలని గంగే లీక్ చేసింది అని చెప్పారు కదా. ఆ రోజు మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లా నేను లీక్ చేయలేదు, నా దగ్గర ఫోనే లేదు అనింది. కానీ తన ఇంట్లో తన బెడ్రూమ్ కింద చూస్తే ట్రైపాడ్ ఉంది. ఆ ట్రైపాడ్తోనే తను దూరం నుండి ఫోటోలు తీసింది అనడానికి సాక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనబడింది. అందుకే తన్ని విడిచిపెట్టి వచ్చేశాను. ఇంకెప్పటికీ నేను గంగని భార్యగా ఒప్పుకోలేను అని ఇంకా తనలా ఒంటరిగా పైకి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. రుద్ర, శకుంతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటికీ వాడు అర్థం చేసుకున్నాడు. ఇంకా మిగిలింది మీరే. మీరు ఆ గంగ నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటే ఈ ఇంటికి ఆ గంగ అనే ఒక చీడ పురుగు రాకుండా ఉంటుంది అని శకుంతల హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనమేమి చేయక్కర్లేదు, హ్యాపీగా పెద్దమ్మే రిజెక్ట్ చేసేశారు, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా ఇషిక వీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. పాపం ఆవిడ మెలకువలో వస్తుంది. అమ్మ, గంగ అని పిలుస్తుంది. అమ్మ, ఏంటమ్మా ఇది, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నాకెంత భయం వేసింది తెలుసా అని అంటుంది గంగ. చూడమ్మా, ఏ బిడ్డకైనా, ఏ ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకైనా కోరుకునేది ఒకటే, అత్తింట్లో తను ఎలాంటి కష్టాలు పడకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని. తను తన భర్త ఎల్లప్పుడూ తోడుగా నీడగా అండగా ఒకరినొకరు కాపాడుకుంటూ ఉండాలని. నీకు బంగారం లాంటి రుద్రబాబు అల్లుడిగా దొరికారు. కానీ ఏవో చిన్న మనస్పర్ధల వల్ల నువ్వు ఆయన దూరం అయిపోతున్నారు. అలాంటప్పుడు ఈ తల్లి గుండె ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నావు? చూడమ్మా గంగ, ఆయన అపార్థం చేసుకున్నారు. కానీ నువ్వెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సింది నువ్వే గంగ అని అంటుంది లక్ష్మి. పాపం గంగ, ఆయన నా వైపు కూడా చూడట్లేదమ్మా, మరి నన్ను ఎలా చెప్పమంటావు అని అంటారు. ఏ గంగ, నీలో అప్పట్లో ఉన్న మొండితనం ఎక్కడికి పోయింది? నీలో ఉన్న ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? నీలో ఉన్న పౌరుషం ఎక్కడికి వెళ్ళింది? 100 మంది తప్పు చేయకపోయినా తప్పు చేశావని నిందిస్తూ ఉంటే నువ్వు ఇలాగే మౌనంగా కూర్చుంటావా? లేదు కదా. నువ్వెలాంటి తప్పు చేయలేదని లేచి నిలబడి చెప్తావు కదా. అలాగే నీ భర్త ముందు, నీ అత్తింటి ముందు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా, నీదే. కాబట్టి ఈ అమ్మ మాటగా ఒకే ఒకటి అడుగుతున్నాను. నువ్వు రుద్రబాబు సంతోషంగా మళ్ళీ నాకు కనబడతానని మాటివ్వు. రుద్రబాబు మనసులో ఉన్న అన్ని అనుమానాలని తొలగిస్తాను అని మాటివ్వు అని అడుగుతుంది. పాపం గంగ కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళమ్మ లచ్చమ్మ చేతిలో చేయి వేసి, మాటిస్తున్నాను
మాటిస్తున్నానమ్మా. నేను నేను గంగా రుద్ర సార్ని ఖచ్చితంగా ఒప్పిస్తాను. రుద్ర సార్ని ఎలా అయినా నన్ను అర్థం చేసుకునేలా చేస్తాను అని మాటిచ్చి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంకా అలా బయటికి వస్తుంది గంగా. లేదు, నా జీవితాన్ని నేనే సరిదిద్దుకోవాలి. ఎవరి కోసమో నేను ఎదురు చూడకూడదు. నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి? నేనెందుకు నిందలు పడను. ఈ విషయాన్ని సార్కి అర్థమయ్యేలా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కన్నీళ్లు తుడుచుకొని రుద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది గంగా. ఇది ఇలా ఉండగా జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఇంకా బాగా వర్షం వస్తూ ఉంటే అందరూ ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అదే టైంకి ఇంకా ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అలా విజయేంద్ర కిటికీ ఓపెన్ చేసి చూడగానే అక్కడ గంగ ఉంటుంది. అమ్మా గంగా అని అంటారు విజయేంద్ర. పెద్దోరు, నేను ఎలాంటి తప్పు చేయలేదు పెద్దోరు, కానీ నన్ను మీ అబ్బాయి నమ్మటం లేదు అని అంటుంది గంగా. అయ్యో అమ్మా గంగా, వాణ్ణి నేను ఒప్పిస్తాను. నీకు తెలీదమ్మా, వాడు చాలా మొండివాడు. నేను ఎలా అయినా ఒప్పిస్తాను. నువ్వు లోపలికి రామ్మా అని అంటారు విజయేంద్ర. అవును అవును గంగా, లోపలికి వచ్చేసాయి. అసలే ఇది చాలా పెద్ద వానలా ఉంది. ఇప్పుడప్పుడే తగ్గేలా కూడా లేదు. కాబట్టి వచ్చేసే గంగా అని పాపం ప్రమీల వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. నేను రాను అని అంటుంది. ఒక్కసారిగా చూస్తూ ఉంటాడు అదంతా పైనుండి రుద్ర. పెదనాన్న మళ్ళీ ఏ సీన్ క్రియేట్ చేయడానికి తను ఇక్కడికి వచ్చింది, తన్ని పంపించేయండి అని అంటారు. సార్, నేను మీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఒకసారి కిందకి దిగి రండి సార్, అప్పుడు చెప్పండి సార్ అని అంటుంది గంగా. ఇంకా కోపంగా రుద్ర కిందకి వస్తాడు. ఏంటి ఇప్పుడు నేను నీ సోది మాటలు వినాలా? నువ్వు తప్పు చేయలేదంటే అవును అని నమ్మేయాలా? సాక్ష్యం ఉందా అని అడుగుతారు. నన్ను మీరు సాక్ష్యాలు అడుగుతున్నారు, మరి మీరు అనుకుంటున్న సాక్ష్యాలు ఎక్కడ మీకు వచ్చాయి? నా ఇంట్లో ఆ వస్తువు చూడగానే నేనే తప్పు చేశానని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కానీ నేను దాన్ని కొన్నానని మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతుంది గంగా. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. విజయేంద్ర అలా గర్వంగా చూస్తూ ఉంటారు. శకుంతల చూస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అది కొనకుండా నీ ఇంటికి అదే నడుచుకుంటూ వచ్చిందంటావా అని అంటారు. లేదమ్మగారు, నేను అలా అనటం లేదు. ఎక్కడో తప్పు జరిగింది, అది మాత్రం నిజం. ఆ తప్పుని తప్పుగా కప్పిపుచ్చుకొని నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోవాలనుకోవటం లేదు. రుద్ర సార్ మనసులో నేను నా స్థానాన్ని పోగొట్టుకోవాలి అనుకోవటం లేదు. ఒక సార్గా ఆయన నాకు ఎంతో కఠినంగా చక్కగా ట్రైనింగ్ నేర్పించుండారు. అలాంటి ట్రైనింగ్ని నేను వదులుకోవాలి అనుకోవటం లేదు. సార్, మీరు నన్ను ఒక ఛాంపియన్గా చూడాలనుకున్నారు కదా, నేను ఛాంపియన్ అయితే చూసి మురిసిపోవాలనుకున్నారు కదా. ఆ నమ్మకంతో నాకు ఆఖరి అవకాశాన్ని ఇవ్వండి. నాకు కాస్త టైం ఇవ్వండి. తప్పు ఎక్కడ జరిగిందో నేను నిరూపించుకుంటాను. ఖచ్చితంగా నిరూపించుకొని తప్పు చేసిన వాళ్ళని, అసలు నా ఇంట్లో అది పెట్టిన వాళ్ళని నేను మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. అప్పుడు మీరే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారో వేయండి. నన్ను ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంది గంగా. ఇంకా రుద్ర మాత్రం ఏమీ మాట్లాడ్డు. రుద్ర, తను అడిగిన దానిలో తప్పేదైనా ఉందా? తను న్యాయంగానే అడిగింది కదా. ఏ ఆడపిల్లకైనా కాస్త టైం ఇవ్వాలి. అయినా తనకి ట్రైపాడ్ అంటేనే ఏంటో తెలియదు అంటుంది. అలాంటి అమ్మాయినా నువ్వు అనుమానిస్తున్నావు అని అడుగుతారు విజయేంద్ర. కానీ శకుంతల మాత్రం అవును, మీరు పై నాటకాలే బాగా నమ్ముతారు అని అంటారు శకుంతల. చూడు శకుంతల, చూస్తూ చూస్తూ ఒక జంటని కలపచ్చు, కానీ ఒక జంటని విడతీయకూడదు. దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టే అనుకోని పరిస్థితుల్లో రుద్ర గంగలు భార్యాభర్తలయ్యారు. గంగ కల కోసం రుద్ర గంగా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు వీళ్ళ బంధం విడిపోతుంది. కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, రుద్ర కళ, గంగా త్యాగం రెండు విడిపోతున్నాయి. తన లక్ష్యాన్ని తను చేరుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తాననే పట్టుదలతో ఉంటుంది గంగ. అలాంటి గంగని మనం తప్పు పట్టకూడదు. కాబట్టి గంగకి నేను ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను. చూడు రుద్ర, చిన్నప్పటి నుండి నా మాట నువ్వు వింటావు, నాకు తెలుసు. కాబట్టి పెదనాన్నగా
నాపై గౌరవంతో నువ్వు నేను చెప్పింది వింటావా? నేను చెప్తున్నాను, గంగకి కాస్త టైం ఇవ్వు. టైం ఇచ్చి అప్పుడు అప్పుడు తన్ని నిరూపించుకోలేకపోతే నువ్వే బయటికి పంపించేసే అని అంటారు విజయేంద్ర. సరే పెదనాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి నేను గంగకి ఒక వారం రోజులు టైం ఇస్తాను. ఈ వారం రోజుల్లో గంగ తన నిజాయితీని నిరూపించుకోలేకపోతే తనకి నాకు శాశ్వతంగా బంధం తెగిపోతుంది అని అక్కడి నుండైతే వెళ్ళిపోతాడనమాట. అలా రుద్ర పాపం అలా గంగ లోపలికి వస్తుంది. లోపలికి రాగానే గంగ అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా గంగని తీసుకొని ఇంకా అలా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. గంగకి వాటర్ కొట్టి లేపుతారు. గంగ, ఎందుకింత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు గంగా అని అంటుంది ప్రమీల. లేదక్క, నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకోవాలి కదా, లేకపోతే సార్ ముందు నేను తప్పు చేసిన దానిలా నిలబడాలి కదా అని అంటారు. అసలు ట్రైపాడ్ నీ రూమ్లో ఎలా ఉంది అని అడుగుతారు. నాకు అదే అర్థం కావట్లేదు. అసలు అదంటే ఏంటో కూడా నాకు తెలీదు. నేను దాన్ని మొదటిసారి చూస్తున్నాను, కానీ సార్ నమ్మట్లేదు అని అంటుంది. నువ్వేం కంగారు పడకు గంగా, ఏదో ఒకలా మార్గం దొరుకుతుందిలే, ఇప్పటికైతే రెస్ట్ తీసుకో అని పాపం ప్రమీల ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర నిద్రలేచి జాగింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ అలా ఇంకా బయటికి వచ్చేసరికి అప్పటికే జాగింగ్ డ్రెస్లో రెడీగా ఉంటుంది గంగ. రుద్ర గంగ వైపు చూడకుండా వెళ్తూ ఉంటే, సార్ ఆగండి సార్, ఈ వారం రోజులు మీరు నేను భార్యాభర్తలమే కదా, నాకు మీరు కోచింగ్ నేర్పించాలి కదా, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేర్పించాను సార్ అని చెప్పి ఇంకా అలా రుద్ర ఏమి మాట్లాడకపోయినా రుద్ర వెనకాలే పరిగెడుతూ వెళ్తుందనమాట గంగ. ఇంకా రుద్ర అలా కారులో వెళ్తుంటే గంగ మాత్రం పాపం జాగింగ్ లాగా రన్నింగ్ చేస్తూ చేస్తూ రుద్ర అకాడమీకి రీచ్ అవుతుంది. ఇంకా రుద్ర వైపు చూస్తూ అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది గంగ. గంగ ట్రైనింగ్ చూసి ఒక్కసారిగా పారు షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ విడిపోతారనుకుంటే ఇలా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే నేను వేసిన ప్లాను ఫ్లాప్ అయిందా అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట పారు. దూరం నుండి పారుని గమనిస్తుంది. వెంటనే గంగ గమనించి తను ఇక్కడికి వచ్చింది, ఒకవేళ తన హ్యాండ్ ఏదైనా ఉందా, ఉంటే తనని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అని గంగ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా ప్రాక్టీస్ అయితే అయిపోతుంది. సార్ మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని పారు అయితే పారుని ఫాలో అవ్వడానికి వెళ్తుంది గంగ. ఇంకా గంగ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే పారు అలా కారులో వెళ్తుంది. అప్పుడే ఎవరైతే పారు సెట్ చేసిన రౌడీ ఉన్నాడో వాడు పారు దగ్గరికి వస్తాడు. మేడం నమస్తే, నేను మీరు చెప్పినట్టే అక్కడ ట్రైపాడ్ ఫిక్స్ చేశాను కదా, మరి నా డబ్బులు నాకు ఇవ్వండి మేడం అని అడుగుతారు. ఇదిగో పని చేసినందుకు డబ్బులు అని ఆ డబ్బులని ఇస్తుందన్నమాట. అలా ఇంకా పారు ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా గంగ షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. లేదు, ఎలా అయినా ఈ విషయాన్ని రుద్ర సార్కి తెలిసేలా చేయాలి అని ఇంకా వెంటనే అలా వీడియో తీసుకుంటుంది గంగ. వీడియో తీసుకొని పరుగున రుద్ర దగ్గరికి వస్తుంది. సార్ ఒకసారి చూడండి సార్, ఇదిగోండి ఒకసారి వీళ్ళ మాటలు వినండి, అప్పుడు మీకే అర్థమవుతుంది సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదని మీరే తెలుసుకుంటారు సార్ అని చెప్పి ఇంకా అలా రుద్రకి గంగ వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతాడనమాట రుద్ర. ఇంకా రుద్రకి చాలా కోపం వచ్చి పారు దగ్గరికి వెళ్తాడు. పారు, నన్ను గంగని దూరం చేయడానికి, గంగ దగ్గర నాకు మంచి పేరుని చెడగొట్టడానికే నువ్వు ఇంతలా మా మధ్య అపార్థాలు క్రియేట్ చేస్తావా? నిన్ను మాత్రం నేను ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా నేనంటే ఏంటో చూపిస్తాను పారు. నువ్వు మమ్మల్ని ఎంత విడదీయాలని ప్రయత్నించినా మేం విడిపోం. ఎందుకో తెలుసా? తను నా స్టూడెంట్, తను ఛాంపియన్ చేసి నిన్ను ఓడించేలా చేసి అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. గంగా నా భార్య, తను నా స్టూడెంట్,
నువ్వు మమ్మల్ని ఎంతలా విడతీయాలనుకున్నా మేము ఎప్పటికీ విడిపోం, గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి గంగని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడనమాట రుద్ర. ఇంకా గంగని రుద్ర హ్యాపీగా అర్థం చేసుకున్నందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విజయేంద్ర, నాకు తెలుసు గంగ ఎలా అయినా తనని తాను నిరూపించుకుంటుందని అని హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. అలా రుద్ర మళ్ళీ గంగని ఎలాంటి తప్పు చేయలేదు అని అర్థం చేసుకొని తిరిగి గంగని భార్యగా ఇంటి లోపలికి తీసుకువస్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.